నమస్తే అండి. ఈరోజు నీట్ 2026 ఆస్పిరెంట్స్ లాస్ట్ ఫేజ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది నాకున్న ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో లాస్ట్ 5 డేస్కి వచ్చేసాం కాబట్టి ఇప్పుడు మనం చేయవలసింది ఫస్ట్ 4 డేస్. ఈ 4 డేస్ అనేది ప్రిపరేషన్, టెక్స్ట్ బుక్, నోట్స్ అండ్ మీరు రాసిన క్వశ్చన్ పేపర్ ఎర్రర్ ఎనాలిసిస్ మీద కాన్సన్ట్రేట్ చేసుకుంటూ డైలీ ఒక మాక్ టెస్ట్ రాయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో కమింగ్ టు డే 1. సో ఫస్ట్ డే మనం బయాలజీ, మనందరికీ తెలుసు బాటనీ, జువాలజీ అనేది స్కోరింగ్ సబ్జెక్ట్. ఈ టైంలో ఎక్కువగా మనం రికలెక్షన్ ప్లాన్ చేసుకుంటూ మీ ఎర్రర్స్ని, ప్రీవియస్ ఎగ్జామ్స్లో మీరు చేసిన ఎర్రర్స్ ఏవైతే ఉంటాయో మీ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఓవరాల్ ప్రిపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. సో డే 1 మన ప్లానింగ్ ఎలా ఉండాలి అంటే 11th బాటనీ 100% టెక్స్ట్ బుక్ రివైజ్ చేసుకుంటూ రికలెక్షన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అలాగే సెకండ్ డే 12th బాటనీ, థర్డ్ డే 11th జువాలజీ అండ్ ఫోర్త్ డే అగైన్ 12th జువాలజీ. సో ఈ 4 డేస్ ఈ 4 సబ్జెక్ట్స్ని కంప్లీట్ చేసుకుంటూ 5th డే ఓవరాల్గా రికలెక్షన్ చేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ రికలెక్షన్ ఎప్పుడూ కూడా మెయిన్గా మెమరీ బేస్డ్ కాన్సెప్ట్స్ కానీ లేదు కాన్సెప్చువల్గా ప్రీవియస్గా మీరు ఏదైనా ఎర్రర్ చేసినట్లయితే ఆ ఎర్రర్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ని థరో అవుతూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అలాంటి కాన్సెప్ట్స్ని ఖచ్చితంగా స్టూడెంట్ టీచింగ్ స్టాఫ్తో ఇంటరాక్ట్ అవుతూ ఆ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో కమింగ్ టు కెమిస్ట్రీ. సో ఆఫ్టర్ బయాలజీ కొంచెం మెజారిటీ స్టూడెంట్స్ కొంచెం కాన్ఫిడెంట్గా, కంఫర్టబుల్గా రాయగలిగే సబ్జెక్ట్ కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీ పార్ట్ వచ్చేటప్పటికి మనందరికీ తెలుసు. సో ఇక్కడ 3 పార్ట్స్ ఉంటాయి: ఫిజికల్, ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్. సో లైక్ ఫిజికల్ కెమిస్ట్రీ కూడా నోట్స్ అనేది క్లాస్ నోట్స్ ఏదైతే మీ టీచింగ్ స్టాఫ్ మీకు టీచ్ చేశారో, మీరు రన్నింగ్ నోట్స్ రాసుకున్నారో ఆ రన్నింగ్ నోట్స్లో ఉన్న కాన్సెప్ట్స్ని రికలెక్ట్ చేసుకుంటూ ఫార్ములాస్ అన్నీ రివైజ్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎలాగో మనం గ్రాండ్ టెస్ట్ రాస్తాం కాబట్టి అక్కడ ప్రాక్టీస్ అయిపోతుంది, వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫిజికల్ కెమిస్ట్రీ అంటే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయని దయచేసి ఫీల్ అవ్వకండి. సో మనందరికీ తెలుసు అరౌండ్ 15 క్వశ్చన్స్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఒక 15 ఆర్గానిక్ అండ్ 15 ఇనార్గానిక్, అప్రాక్సిమేట్గా +or-1 ఇలా రావడానికి అవకాశం ఉంది. సో కమింగ్ టు ఆర్గానిక్లో రియేజెంట్స్ కానీ, నేమ్డ్ రియాక్షన్స్ కానీ, ప్రాక్టికల్ కెమిస్ట్రీ కానీ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ కూడా రెగ్యులర్గా మీరు ఏదైతే కొంచెం ఇబ్బంది పడుతున్నారో, రికలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉందో దానికి ప్రయారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళవలసిన అవసరం ఉంది. సో D&F కానీ, కాంప్లెక్సెస్ కానీ, P బ్లాక్ కానీ ఏదైతే ఇనార్గానిక్ మీరు మెమరైజ్ చేయవలసిన చాప్టర్స్ ఉంటాయో టెక్స్ట్ బుక్ని 1 or 2 times రికలెక్షన్ చేసుకుంటూ వెళ్ళవలసిన అవసరం కెమిస్ట్రీ పార్ట్ ఉంది. సో బయాలజీ మీరు పర్ డే 6 hours చదివినట్లయితే మినిమం 3 hours కెమిస్ట్రీ పర్ డే 4 days కూడా మీరు చదవలసిన అవసరం ఉంది. కమింగ్ టు ఫిజిక్స్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కొన్ని లిమిటెడ్ చాప్టర్స్ని ప్రిపేర్ అవుతూ వెళ్తారు. సో మీరు ఏ చాప్టర్స్ అయితే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యారో ఆ చాప్టర్ రిలేటెడ్ ఫార్ములాస్ని కానీ కాన్సెప్ట్స్ని కానీ 4 days చక్కగా డివిజన్ చేసుకోండి. సో డే 1 కొన్ని చాప్టర్స్ ఓవరాల్గా మనం తీసుకున్నట్లయితే నియర్లీ 30 చాప్టర్స్ ఫిజిక్స్ ఉంటాయి టుగెదర్, అంటే 11th and 12th టుగెదర్. సో ఈ 30 చాప్టర్స్లో ఇట్ డిపెండ్స్ 10 to 20 చాప్టర్స్ కొంతమంది ప్రిపేర్ అయితే ఇంకొంతమంది 20 to 30 చాప్టర్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మీరు ఎన్ని చాప్టర్స్ కాన్ఫిడెంట్గా ఉంటే ఆ చాప్టర్స్ని 4 days చక్కగా డివిజన్ చేసుకోండి. సో ఆ 4 daysలో కూడా డే 1 సో క్లాస్ నోట్స్ ఏదైతే మీ టీచర్ మీకు టీచ్ చేసినప్పుడు మీరు నోట్ చేసుకున్నారో ఆ నోట్స్లో కాన్సెప్ట్స్ కానీ ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. సో ఆ ఫార్ములాస్ అన్నీ కూడా రికలెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. సో 20 to 30 చాప్టర్స్ అయిన డివిజన్ అంతేనండి. సో ఏదైనా చాప్టర్స్ దీనితో పాటు మాక్ టెస్ట్.
సో ఫిజిక్స్ పరంగా నేనేమనుకుంటాను అంటే, సో ఒకటి ఎగ్జామ్ లాగా రాసుకుంటూ సమ్ అదర్ పేపర్ని జస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకుంటూ రికలెక్ట్ చేసుకుంటూ మీరు చేయగలుగుతున్నారా లేదా అనే క్రాస్ వెరిఫికేషన్ అయితే అవసరం ఉంటుంది. సో ఈ 4 సబ్జెక్ట్స్ని చక్కగా 4 డేస్ని మనం ప్లాన్ చేసుకుని అగైన్ 5th డే మీరు ఈ 4 డేస్ చదువుకున్న కాన్సెప్ట్స్ని రికలెక్ట్ చేసుకుంటూ కాన్సన్ట్రేషన్తో ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. ఎవరైతే కాన్ఫిడెంట్గా కాన్సన్ట్రేషన్తో మీరు నేర్చుకున్నది, మీరు విన్నది, మీరు ప్రాక్టీస్ చేసింది, ఇంటర్నల్ ఎగ్జామ్స్లో మీరు ఏవైతే రాంగ్స్ చేశారో ఆ రాంగ్స్ చేసిన కాన్సెప్ట్స్ని ఎక్కువ సార్లు మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రికలెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే నీట్ 2026ని ఎవరైనా క్రాక్ చేయగలుగుతారు. సో మన ప్రీవియస్ అనాలిసిస్ అంటే ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ని చెక్ చేసుకున్నట్లయితే 12th సిలబస్ నుంచి 60% ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. 11th సిలబస్ నుంచి నియర్లీ 40% ఆఫ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. సో మోర్ అండ్ మోర్ కాన్సన్ట్రేషన్ 12th మీద పెట్టుకుంటూ 11thలో మీకు బాగా వచ్చినది ఇంకాస్త పర్ఫెక్షన్ తెచ్చుకుంటూ తెలిసిన దాంట్లో తప్పు చేయకుండా ఉండేలాగా ఈ 4-5 డేస్ ప్లాన్ చేసుకున్నట్లయితే చాలా చాలా మంచి రిజల్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. సో విష్ యు గుడ్ లక్ నాన్న. థ్యాంక్ యూ.